ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నాకు తెలిసి దీనికి రీజన్ నాకేమనిపిస్తుంది అంటే నార్మల్గా ఒక క్యారెక్టర్ని జనాలు అంత ఇన్వాల్వ్ అవ్వలేరు, అంటే అన్నిటికీ అవ్వలేరు. బట్ మీ క్యారెక్టర్కి ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మీకు ఐ థింక్ ఆ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. నార్మల్గా ఒక విలన్ క్యారెక్టర్ని మూవీలో అయినా సీరియల్లో అయినా హేట్ చేస్తాం, అది కామన్ థింగ్. బట్ మీరు దొరికిపోయినప్పుడు మీ గురించి నిజం రివీల్ అయిపోయినప్పుడు గుండె నిండా గుడిగంటల సీరియల్లో అసలు ఎంత సెలబ్రేషన్స్ చేసుకున్నారో ఆడియన్స్. చూసారా రీల్? నేను మీకు చూపిస్తే అసలు ఎంత అయ్యో చాలా 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 పోస్ట్ ట్యాగ్స్, దానికి కింద కామెంట్స్ ఇస్తే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ ఈవెన్ హ్యాపీ దట్ నాట్ ఓన్లీ లేడీస్, ఇంట్లో ఉన్న లేడీసే కాదు, పిల్లలు అండ్ మెన్ అండ్ యూత్ ప్రతి ఒక్కరు చూస్తున్న సీరియల్. దాని కింద కామెంట్స్ కూడా, అరే అమ్మాయిలు పెట్టడం కామెంట్స్ ఓకేరా, మీరు కూడా ఏంట్రా అబ్బాయిలు ఏంట్రా. అసలు సీరియస్లీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు. ఐ నో, నాకు యాక్చువల్లీ దానికైతే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. అబ్బాయిలు చూస్తున్నారా, అరే పిల్లలు చూస్తున్నారా, బికాజ్ ముసలోళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చూడడం ఇట్స్ నార్మల్, బికాజ్ వాళ్ళకి అదే టైం పాస్ కాబట్టి. బట్ మగవాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ పిల్లలు చూస్తున్నారు అంటే ఐ ఫెల్ట్ ఈ వావన్. అండ్ దెన్ యూత్ కూడా, కాలేజ్కి వెళ్తున్న యూత్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు తేడా లేకుండా చూస్తున్నారా, నైస్ అని చెప్పి. బట్ నేను ఒకవేళ ఇరికాక ఆ ఒక రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇట్ వాజంట్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ న్యూ దట్ బికాజ్ ఆ క్యారెక్టర్ అలాంటిది బేసిక్గా. అసలు కొంతమంది ఏంటి అంటే అంటే ఇలా చూపిస్తూ ఉంటారు కదా, ఏదైనా మన గురించి రివీల్ అయిపోయిన తర్వాత కళలాగా చూపిస్తారు, ఇది డ్రీమ్ అని చూపిస్తారు సీరియల్స్ లో. ఒకవేళ డ్రీమ్ అయితే ఈ సీరియల్ చూడడం ఆపేస్తాను చాలా మంది, అంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు వాళ్ళు, మీరు దొరికిపోవాలి ఇంట్లో అని. బికాజ్ అంతకుముందు ఒక సీన్ లో అయ్యింది అనుకుంటా, నేను అత్తయ్య నన్ను పట్టేసుకున్నట్టు స్విమ్మింగ్ పూల్ లో తోసేసినట్టు, అది డ్రీమ్ అన్నట్టు చూపించేసరికి డెఫినెట్ గా వెన్ పీపుల్ ఆర్ వాచింగ్ ద సీరియల్ దే గెటింగ్ సో మచ్ ఇన్వాల్వ్ దట్ అరే దొరికేయాలి, రోహిణిని చంపేయాలి, నరికేయాలి కైండ్ ఆఫ్ ఉంటారు. డ్రీమ్ అనగానే పీపుల్ ఫీల్ లైక్ మేం ఫూల్ చేశారేంటి కైండ్ ఆఫ్, అది హర్ట్ అవుతుంది కదా. సో డెఫినెట్ గా అది అవుతుంది. బట్ ఐ ఎక్స్పెక్టెడ్ ద రెస్పాన్స్. అంటే జనాలు మిమ్మల్ని ఇంత హేట్ చేస్తున్నారు కదా, దీన్ని మీ సక్సెస్ అని చెప్పుకోవచ్చా? Of course, see, the hatred or Rohini మీద కోపం and all, it will be tolerated and I'm really happy that you people are scolding. But once it crosses the boundary, that's when I react. అంటే లైక్ you must have come across certain comments, ప్రత్యూష. అంటే మిమ్మల్ని చంపేయాలి అని ఉంటుంది, అది చూస్తుంటే మాకు సీరియల్లో అన్నారంటే యా ఫైన్ ఓకే లైక్ ఏ అని చెప్పి. బట్ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ టార్గెట్ మీ పర్సనలీ, లైక్ నీకు రియల్ లైఫ్లో ఇలానే అవ్వాలి, నీ మొగుడు చచ్చిపోవాలి, ఆర్ నీకు పిల్లలు అవ్వద్దు. దోస్ కైండ్ ఆఫ్ కమెంట్స్ అండ్ మెసేజెస్ have also I have received. So that is when I draw a line. నువ్వు సీరియల్లో ఉన్న దాన్ని తిట్టుకో, సీరియల్ పేరు చెప్పి నన్ను తిట్టు, నాకు ప్రాబ్లమే లేదు. బికాజ్ ఐ హ్యావ్ వర్క్ డే అండ్ నైట్ ఫర్ దట్ నేమ్ టు గెట్ దట్ నేమ్. బట్ నువ్వు ఇలా టార్గెట్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ ఐ డ్రా అ లైన్, టాలరేషన్కి. అండ్ వెన్ ఐ యాక్చువల్లీ రెస్పాండ్, మీకు ఇష్టం లేకుండా అప్పుడు కూడా నేను పెరిగిన వాతావరణమో ఏంటో నాకు తెలీదు, చూసుకొని మెసేజ్ చేయండి, కరెక్ట్గా ఆలోచించి మెసేజ్ చేయండి, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు పెట్టినప్పుడు నీకు ఇంత పొగరా అని చెప్పంటారు, అన్ఫాలో చేసేయండి మీకు ఇష్టం లేకుండా, బట్ ఇలాంటివి కమెంట్ చేయకండి అన్నప్పుడు వాడికి ఎవరైతే కమెంట్ చేస్తుంటారో అతనికి సపోర్ట్గా నీకు సీరియల్లోనే పొగరు అనుకున్నాను, రియల్ లైఫ్లో కూడా ఎంతేనా అంటే బ్రో నిన్నంటే కూడా నువ్వు కూడా యాక్సెప్ట్ చేయలేవు బ్రో, అంతే కదా. నువ్వు పడనప్పుడు నువ్వు నన్ను అనొద్దు. And actor doesn't, never ever an actor is a public property. Yes, you just can't tell anything you feel like. మీకు ఎలాగా లైఫ్స్ లైక్ వర్క్ బయట లైఫ్స్ ఉంటాయో మాకు అలాగే వర్క్ బయట లైఫ్స్ ఉంటాయి. ఎస్ యూ జస్ట్ కాంట్ జడ్జెస్ బై ద క్యారెక్టర్ వీ ప్లే. దట్ క్యారెక్టర్ ఈజ్ అవర్ వర్క్, దట్ క్యారెక్టర్ ఈజ్ అవర్ బ్రెడ్ అండ్ బటర్, బట్ అవుట్ సైడ్ ద క్యారెక్టర్ యూ నెవర్ నో మీ. సో ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు ఎంత స్వీట్ అర్థమైపోయింది, ఎంత క్యూట్ గా ఎందుకైంది ఇలా మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత స్వీట్. యాక్చువల్లీ నేను రియల్ లైఫ్ లో ఇలానే ఉంటాను. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు అయితే ప్రత్యూష నేను ఇంకా చాలా చైల్డిష్గా బబ్లీగా బిహేవ్ చేస్తుంటే ఎప్పుడు మమ్మీ తిట్టేది నన్ను, ఏ పెద్దదానిలో బిహేవ్ చేయి, ఏంటి నీకు నీ ఏజ్ ఏంటి అది ఇది అంటే నేను
అబ్బాయి అది ఎలా బిహేవ్ చేయాలబ్బా అది నాకు అర్థం కావట్లేదు. బట్ ఆన్ స్క్రీన్ మీరు చూసేది అది వేరు, బట్ నేను రియల్ లైఫ్ లో ఉండేది ఇలానే. ఎప్పుడు కక్షలు ఏం చేయాలా ఐఎమ్ రియలీ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ థింగ్స్, అంటే క్రియల్ థింగ్స్ కానీ అవన్నీ ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దోస్ ఇన్ రియల్ లైఫ్. సో మీ రియల్ లైఫ్ గురించి మాట్లాడితే జ్యోతికాకి అండ్ రోహిణికి ఏమైనా సిమిలర్ క్వాలిటీ ఏదైనా ఉందంటే ఒకటేనా ఏమైనా ఉందా? అస్సలు లేదు ప్రత్యూష, నేను ఆలోచించి చాలాసార్లు చూశాను. ఇన్ఫ్యాక్ట్ తెలుసా, మా డైరెక్టర్ గారు ఆర్ మా కో డైరెక్టర్ గారు వచ్చేసి సీన్ చెప్తుంటే మారదా సార్ ఈమె అంటాను నేను. ఐ స్వేర్ అలానే అంట. మీరే హేట్ చేస్తున్నారు. హైట్ కాదు, అదేంటి ఇలా చేస్తే ఇంకా మంచిదే కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాలు మీనా వచ్చి చింటూని అడాప్ట్ చేసుకుంటాం అంటారు. నేను మా డైరెక్టర్ సార్ అడాప్ట్ చేసుకుంటే మంచిదే కదా, లైక్ ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు రోహిణిని అమ్మ అని పిలిచినా కూడా ఏమవుతుంది, వరుసకి తను పెద్దమ్మ అవుతుంది కదా, సో అనొచ్చు కదా. ఏమవుతుంది అంటే ఏంటో అమ్మా అంటారు. వచ్చి నువ్వు డైరెక్ట్ చేయి అంటారా? అంతే కదా, డెఫినెట్గా ఏం చేస్తాం మేడం ఏం చేస్తాం కైండ్ ఆఫ్ అంటారు. అఫ్ కోర్స్ ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఎందుకు ఇంత ఇన్ని అని. లైక్ మొన్న రీసెంట్ ఎపిసోడ్లో కూడా అంతే, ఏదో విషయానికి లైక్ అంత అవుతుంది, అంత అయ్యాక మళ్ళీ అమ్మాయి మోసం చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ మనోజ్ మళ్ళీ ఈ అమ్మాయి మారదా అంటే అయ్యో ఏం మా కో డైరెక్టర్ ఇలా స్క్రిప్ట్ని కొట్టుకుని మారదండి మారదు. రీసెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎప్పుడు రోహిణి మంచిగా మారిపోతుందా. ఐ థింక్ దట్ రోహిణి మంచిగా మారితే నీకు చూడడానికి ఇంట్రెస్టే ఉండదు, బికాస్ యు నో ద హోల్ స్టోరీ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ హర్. అండ్ మనం కామెంట్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని కామెంట్స్ మనకి కొంచెం ఇట్లా బాధ కలిగిస్తాయి, కానీ కొన్ని ఆ బాధలన్నిటినీ ఒక కామెంట్ పోగొడుతుంది. అంటే మన ఫేస్ లో ఒక స్మైల్ రప్పిస్తుంది. ఒక కామెంట్ అంటే మీరు రీసెంట్ గా ఒక వీడియో చేశారు కదా, లైక్ ఇది BTS లాగా దొరికిపోయిన రీల్, అంటే ఆమె అత్త క్యారెక్టర్ మిమ్మల్ని కొట్టడము, ఇంట్లోంచి బయటికి గెంటేయడం, ఇవన్నీ కూడా. అందులో ఒక కామెంట్ చూసాను, ఐ థింక్ మెయిన్ లీడ్ కంటే కూడా మీకు ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, లైక్ వెంటనే ఈ రోజు ఇలా పర్ఫామ్ చేస్తే మంచిగా నటించాలి, మళ్ళీ ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలా అని ఒక క్రూయల్గా బిహేవ్ చేయాలి. సో ఇవి డిఫరెంట్ టాస్క్లు మీకే ఉంటాయి. మనకు బేసిక్గా పాజిటివ్ కంటే నెగిటివ్కి కొంచెం అఫ్ కోర్స్ ఆ వేరియేషన్స్ అన్నది అయితే ఉంటుంది. అండ్ రోహిణి ఈజ్ నాట్ అ నెగిటివ్ క్యారెక్టర్ ప్రత్యూష, లైక్ మీకు కూడా ఆడియన్స్ చెప్పాలనుకున్నా, రోహిణి ఈజ్ నాట్ అ నెగిటివ్ ఆర్ కక్ష సాధించే ఆ కైండ్ ఆఫ్ అలా క్రూయాలిటీ కాదు. బేసిక్గా అమ్మాయికి ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పుల బాధ కోసం వాళ్ళ అమ్మ ఎవరో పెద్ద ఆయనకిచ్చి పెళ్లి చేసింది. ఆ పిల్ల ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంది, ఇంట్లో బాధల కోసం అని చెప్పి. చూస్తే అతను అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వగానే చనిపోవడం జరుగుతుంది. ఈ పిల్ల ఏం చంపేదు విలన్ అవ్వడానికి, అతను చనిపోతాడు. షీ యాక్చువల్లీ యాక్సెప్టెడ్ హర్ ఫేట్. ఓకే నా లైఫ్ ఇదే అనుకుని ఉండే టైంలో మొగుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు బేసిక్గా ఒక టీనేజ్ అమ్మాయికి మైండ్ ఎలా అయిపోద్ది అంటే ఇప్పుడు ఇంత జరిగింది నీ వల్లనే కదా అనేసి వాళ్ళ అమ్మ మీద లాష్ అవుట్ అయ్యి ఆ బేబీ ఏదైతే తను డెలివరీ చేసిందో ఆ బేబీని వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చేసి నా లైఫ్ నేను సెట్ చేసుకుంటానని చెప్పేసి బయటికి వచ్చేసింది. బయటికి సిటీకి వచ్చి తను ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ఒక బ్యూటీషియన్ కోర్స్ చేసుకుంది. బ్యూటీషియన్ కోర్స్ చేసుకున్న టైంలో షీ యాక్చువల్లీ మెట్ విత్ మనోజ్ని చూసింది. ఇప్పుడు మనం ఆ ఏజ్ని క్రాస్ అయ్యి వచ్చాము, ఒక 22-23 ఏజ్లో ఎవరైనా వచ్చి మన దగ్గర మంచిగా మాట్లాడంటే అఫ్కోర్స్ యూ ఫీల్ గుడ్ కదా. అండ్ పైగా చిన్నప్పటి నుంచి ప్రేమ ఆప్యాయత లేని అమ్మాయి డబ్బులు ఇంట్లో అప్పుల బాధ తీరుస్తారని చెప్పి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి ప్రేమ లేని లోటు అయితే 100% ఉంటుంది. సో షీ గాట్ అట్రాక్టెడ్ టు మనోజ్. తనకు అర్థమైంది ఆ అబ్బాయికి డబ్బులే ఇష్టము, డబ్బులు అంటేనే పిచ్చి. అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మ కూడా డబ్బు పిచ్చి ఉన్నప్పుడు తనకు అలా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేది పెద్ద విషయం అనిపించలేదు. తన వరకు నాకు మంచి ఫ్యామిలీ కావాలి, నాకు మొగుడు కావాలి, నాకు నచ్చిన మొగుడు కావాలి, నాకు నచ్చిన ఫ్యామిలీ కావాలన్న దానికి షీ డిడ్ంట్ ఫీల్ గిల్టీ. లైక్ ఇంత ఇది నాకు గిల్ట్ అని ఆ అమ్మాయికి అనిపించకుండా పెళ్లి చేసేసుకుంది. బట్ రోహిణికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక అబద్ధం చెప్తే డెఫినెట్గా నువ్వు దాన్ని సర్వైవ్ చేపియాలంటే ఇంకొక 100 అబద్ధాలు యాడ్ ఆన్ అవుతాయి. అండ్ అగైన్ అబద్ధాలు చెప్పి ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇరుక్కుతారు. ఇరుక్కకుండా అసలు ఉన్నట్టే లేదు. వి హావ్ సీన్ కదా. అమ్మాయికి ఆ టైంలో అర్థం కాలేదు, అరే ఇప్పుడు నేను డబ్బున్న దాన్ని పెళ్లి చేసేసుకుంటే అయిపోద్ది అనుకుంది. బట్ ఆ డబ్బున్న దాన్ని అని చెప్పేసి
అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా లాస్ట్కి ఇరిక్కింది కూడా. ఇంకా ఉంది, ఇంకా ఇరకడం కూడా ఉంది. ఈవెన్చువలీ అది కూడా బయటపడిపోతుంది. బేసిక్గా ఈ సీరియల్ లీక్ చేస్తున్నారా ఏంటి కొన్ని కొన్ని? నో 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 అదే మనకు తెలుసు కదా, ఎప్పటికైనా అది రివీల్ అవుతుంది అనే విషయం అయితే ఎలా రివీల్ అవుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు కదా. అండ్ మనం ఎవరి పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే వాళ్ళు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు రోహిణి కూడా తన సైడ్ నుంచి ఆలోచిస్తే అది తనకి అవసరం, తను చేయాల్సి వస్తుంది. బట్ ఇలాంటివి మీరు రియల్ లైఫ్లో నమ్ముతారా? లైక్ ఇప్పుడు మీకు ఎవరైనా ఇలా బ్యాడ్ చేస్తే, లైక్ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేస్తే, లైక్ మీ బెస్ట్ ఫ్రెండ్సే, క్లోజ్ పర్సన్స్ మిమ్మల్ని చీట్ చేయడం, ఇలాంటివైనా జరిగినప్పుడు మీరు కూడా అలానే ఆలోచిస్తారా? ఏమో తనకి ఇలా చేయాల్సి వచ్చిందేమో అని. యా సీ దట్ ఈస్ దేర్. అందుకే నన్ను పిచ్చి అని చెప్పి నేను ఒకప్పుడు కైండ్ ఉన్నాను, ఇప్పుడు కాదు అన్నాను కదా. సో వన్స్ అపాన్ ఎ టైం నేను ఎలా ఉన్నానంటే, ఎవరైనా తిడితే అరే ఎందుకు తిట్టారో ఏమో, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉండిందేమో అందుకే తిట్టేశారా, మనం వెళ్ళి మాట్లాడేద్దాం అని చెప్పి. ఐ యూస్ టు బీ లైక్ ఐ యూస్ టు బీ లైక్ దాట్. దెన్ హౌ ఐ చేంజ్డ్ ఇస్, ఇఫ్ సమ్వన్ డస్ సంథింగ్ లైక్ దాట్, ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్ ప్రత్యూష. అంటే ఐ ట్రై టు సార్ట్ అవుట్ ఏంటి ఒక క్లారిటీ అయితే కావాలి. ఆ క్లారిటీ దొరికేసిందా, ఐ జస్ట్ లీవ్ ఇట్ దేర్, నీ ఇష్టం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఉన్నా లేకున్నా లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ అండ్ ఇట్ విల్ మూవ్ ఆన్. ఆ టైంకి మనకు బాధ అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. నాలాంటి సెన్సిటివ్ అమ్మాయికి అయితే చిన్న ఎవరో నార్మల్ కొలీగ్స్లోనే కానీ ఆర్ ఎవరో కానీ కొంచెం నా తప్పు లేకుండా ఏదైనా బ్లేమ్ చేస్తే ఐ కాంట్ టేక్ ఇట్. ఐ బి లైక్ అదేంటి నేను చేయలే కదా. దట్ ఈస్ హౌ ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. బేసిక్గా ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. బట్ later on I'm still learning basically how to avoid everything అని చెప్పి. యా సో అండ్ బ్యాక్ టు ఛాన్సెస్ గురించి మాట్లాడితే, నార్మల్గా ఈ మాట గురించి చాలామంది చాలా స్టేట్మెంట్ పాస్ చేశారు. లైక్ ఇది మీరు కూడా వినే ఉంటారు. లైక్ సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఛాన్స్ రావాలి అంటే, ఫ్రెషర్గా ఎవరికి తెలియని ఫేస్ రావాలంటే వాళ్ళు అడిగినవి చెయ్యాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, లైక్ కమిట్మెంట్స్ ఇలాంటివి చెప్తూ ఉంటారు. కొంతమంది మేము ఫేస్ చేసామంటారు, కొంతమంది అసలు అలా ఉండవు అంటారు, ఇంకొంతమంది మనం ఎలా ఉంటే మనకి అలాంటివి జరుగుతాయి అంటూ ఉంటారు. మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? కరెక్ట్, మనం ఎలా ఉంటే అలా ఉంటాం అన్నది ఇట్స్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అంటే కొంతమంది చేస్తారు. చెప్తాను ఎందుకు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తాను అంటే, మనం ఎలా ఉంటే అలా ఉంటారు అనుకుంటే మన కంట్రీలో నో విమెన్ ఆస్క్ ఫర్ రేప్. దట్స్ అ వెరీ బ్యాడ్ స్టేట్మెంట్. మనం ఎలా ఉంటామో అవతలోడు అలా ఉంటాడు అంటే నో గర్ల్ విల్ ఆస్క్ ఫర్ దట్. వాట్ ఐ ఫీల్ అంటే ఆపర్చునిటీస్ కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఒక ఐటీ ఫీల్డ్ అవ్వని, నార్మల్ ఏ జాబ్లో అవ్వని, ఎక్కడైనా అవ్వని, నో గర్ల్ వాంట్స్ దట్. ఓకే ఐ వాంట్ టు డూ దిస్ సో దట్ యుల్ గివ్. నో గర్ల్ వుడ్ ఐ బిలీవ్ దట్. సో మనం ఎలా ఉంటే అలా ఉంటారు ఆ ఆస్పెక్ట్లో, ఆ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రైట్. బికాజ్ నిజంగా అమ్మాయి ఫ్యూ పీపుల్ ఉన్నారు కదా, అమ్మాయి డ్రెస్సులు అంటారు, అమ్మాయి రేప్ అయిందంటే డ్రెస్సులు అంటారు, అమ్మాయి ఆ టైంలో ఎందుకు అక్కడ ఉందంటారు. See, that is all bullshit. I really think that is all bullshit. First, let's change our own minds కదా. మన మైండ్ మనం క్లీన్ చేసుకుందాము. ఆ తర్వాత లెట్స్ ప్రీచ్ టు అదర్స్. ఇంకా వెన్ యూ ఆస్క్ మీ అబౌట్ ద కమిట్మెంట్స్, నేను ఒక్క మూవీ చేశాను అండ్ ఐవ్ డన్ 7 సీరియల్స్. గాడ్స్ గ్రేస్, ఐ స్వేర్ టు గాడ్, ఐ నెవర్, ఎవరు నన్ను వచ్చి అలా ఎవరు అడగలేదు ప్రత్యూష. ఐ స్వేర్ టు గాడ్. ఎందుకు ఏ మాట అంటే, ఫస్ట్ ఆ మూవీ ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్, కానీ నా ఏజ్ కూడా చిన్నదే అప్పుడు. ఫస్ట్ సెకండ్ సీరియల్ కూడా నేను చిన్నదాన్నే. మై ఫస్ట్ సీరియల్ ప్రొడ్యూసర్ వాజ్ అ విమెన్, మీనా వాసు గారు. సో యా, నాకేమైంది రాలేదు, తెలుగు పోతుంది, డోంట్ మైండ్. సో అలా ఏం ప్రాబ్లం అవ్వలేదు. అండ్ సెకండ్ సీరియల్ జెమ్నీ చేసేటప్పుడు కూడా ఠాగూర్ సార్ అని చెప్పి ఆయన కూడా అండి లుక్డ్ ఆఫ్టర్ మీ లైక్ మే ఓన్ డాటర్ ఏమో అన్నట్టు. ఐ యూజువలీ హ్యావ్ దట్. అండ్ మా అభిషేకంలో అయితే నో అగైన్. అండ్ దెన్ వాట్ వాజ్ మై ఫోర్త్ సీరియల్ గౌరమ్మ is again from Mallemala. You know how Mallemala is. It's a very reputed company. అంటే ఇవన్నీ ఓకే. అంటే ఆఫ్టర్ ఒక సీరియల్ సక్సెస్ వచ్చిన తర్వాత మన ఫేస్ కొంచెం తెలిసిన తర్వాత కొంతమంది మీరే అన్నారుగా, అంటే ఛాన్సెస్ వచ్చాక కూడా అడుగుతారు అది ఇది అని చెప్పేసి. See, if you are not careful, if you are so innocent, they'll definitely try to lure you. ఏదో ఒకటి చెప్పి నీకు ఆ మూవీ ఇస్తాను, నీకు ఈ మూవీ ఇస్తాను, ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్
బ్రెయిన్ అన్నమాట కదా. బికాజ్ దొంగతనాలు చేస్తారు, బట్ జాగ్రత్తగా మనమే కదా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. పీపుల్ విల్ డూ, ఐ మీన్ ట్రై టు డూ సంథింగ్ టు యూ అంటే మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఫస్ట్ జీ తెలుగులో ఆడిషన్ ఇవ్వక ముందు కూడా మీరు కన్నడలో కూడా చాలా ట్రై చేశారు, లైక్ ఎన్నో స్టూడియోస్ తిరిగి ఉంటారు, చాలా మంది చాలా స్టూడియోస్ ఏం తిరగలేదు ప్రత్యూష. అంటే నాకు తెలిసిన క్లోజ్ వాళ్ళే కదా, అమ్మ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్సే నాకు అక్కడ ఆడిషన్ జరుగుతుంది అంటున్నప్పుడు, దే ఆర్ ఆల్రెడీ ఆ రెప్యూటేటెడ్ యాక్టర్స్ ఇన్ కన్నడ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని పంపిస్తుంది అన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో ఎనీవన్ విల్ డేర్ టు కమ్ అండ్ ఆస్క్ మీ సచ్ న్యూసెన్స్ క్వశ్చన్స్. అండ్ ఇఫ్ దే యాక్చువల్లీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ స్లాప్డ్ దెమ్, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ లేదు, నాకు నిజంగా ఎవరు అడగలేదు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కరెక్ట్ దట్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ ఇయర్, మనం ఎలా ఉంటే అలా ఉంటామని. ఇట్స్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సమ్ టైమ్స్ మనము బాగా మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఇంకేదో అనుకునే సిచ్యుయేషన్సే ఉన్నాయి తప్ప నో గర్ల్ విల్ ఆస్క్ ఫర్ దట్. అండ్ ఇఫ్ if there's someone doing it consensually or something, we don't have the right to comment on that. Right, we don't have to comment on that if someone is consensually doing whatever they wish. And yeah, that's it. సో సీరియల్స్లో పెద్దగా కష్టపడకుండానే మంచి ఛాన్స్ వచ్చాయి. సో ఇప్పటి వరకు అన్ని టాప్ సీరియల్సే యాక్ట్ చేశారు, మరి ఎందుకు మూవీస్లో ట్రై చేయలేదు? లైక్ రాజా మీరు కేక్ చేశాక మూవీయే చేయాలనుకుంటే వన్ ఫైన్ డే నాకు కాల్ వచ్చింది. ఇన్ బిట్వీన్ నేను రామసీత సీరియల్ చేసే ముందు ఈ టైంలో ఐ గోట్ అ కాల్ అనమాట. ఇట్లా మూవీ ఏదో ఉంది అంటే, వీఆర్ ఆల్రెడీ హియర్ అనుకుంటే, ఇంకా రామసీత షూటింగ్ ఇంకో 2 daysలో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఐమ్ ఆల్రెడీ హియర్ ఇన్ హైదరాబాద్. నేను అమ్మ వచ్చాం. సో సమ్వేర్ ఐ స్వేర్ ఐ డోంట్ నో ద అడ్రస్, అండ్ సమ్వేర్ ఇన్ అండ్ అరౌండ్ యూసెఫ్ కూడా ఉండొచ్చు అనుకుంటా. దే సెడ్ సర్టన్ ఈ ప్లేస్కి వస్తే ఆడిషన్ ఉంది రండి అని చెప్పంటే, సరే అని చెప్పేసి వెళ్తున్నాం. యాక్చువల్గా నేను మమ్మీ డాడీ ముగ్గురం క్యాబ్లో వెళ్తున్నాం. నాకు యాక్చువల్గా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే, ఎలా ఉన్నా ఆల్రెడీ నాకు జీ తెలుగులో సీరియల్ వచ్చింది, ఇప్పుడు ఈ మూవీ ఎవరు చేస్తాడు, చెప్పాను కదా బద్ధకం నాకు బేసిక్గా. అయితే సరే వెళ్ళాము, చూస్తే ఆ ప్లేస్ చూస్తే ఐ డెంట్ ఈవెన్ ఫీల్ ఇట్స్ ఎ స్టూడియో. ప్రత్యూష స్టూడియో లాగా లేదు అది ఫస్ట్ థింగ్. అంటే యాజ్ స్టేటెడ్ వాళ్ళు మూవీ ఆఫీస్ అని చెప్పారు, అది మూవీ ఆఫీస్ కదా, ఎవరో ఒక 4 బ్యాచులర్స్ ఉన్నట్టు ఏదో ఒక చెత్తలాగా ఉంది ఆ ప్లేస్. అండ్ దెన్ we talk, then they're not talking anything about making a movie or anything. I didn't feel good. My gut feeling said no. We said చెప్తాము. నేను మమ్మీకి చెవులు మామూలుగా కన్నడలో చెప్పేసా. ఆల్రెడీ మమ్మీ డాడీకి కూడా ఇంట్రెస్ట్ లేదు, బట్ అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి మరి వి షుడెంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అలా అని చెప్పేసి we were talking. I didn't feel good. I just wanted to leave. I said డాడీకి అప్ప వెళ్దామని చెప్పేసి, మమ్మీ కూడా చెప్పాను. అంటే నో అనడానికి మీకు రీజన్ ఏంటంటే ఏం అబ్జర్వ్ చేశారు? జస్ట్ మై గట్ ఫీలింగ్ సెడ్ నో అంతే. ఇఫ్ మై గట్ సేస్ నో అంతే. నాకు మెనీ టైమ్స్ అది నాకు మంచిదే జరిగింది కూడా. ఇఫ్ మై గట్ ఈస్ సేయింగ్ నో, ఇట్స్ నో. ఈవెన్ మామ్ అండ్ డాడ్ నేను ఏదైనా చెప్తే నెవర్ సెడ్ ఎందుకు ఏంటి నో. అలా అప్పుడు అనిపించిందా, ఓ ఈ ప్లేస్కి అమ్మ నాన్నతో వచ్చి మంచి పని చేశాను సోలోగా రాకుండా అని? నేను సోలోగా డెఫినెట్గా వెళ్ళేదాన్ని కూడా. ఈవెన్ టుడే నాకు ఒక షాపింగ్ చేయాలన్నా ఐ వాంట్ మై బ్రదర్ టు బీ విత్ మీ. అంటే ఎవరో ఏదో చేసేస్తారని కాదు, నాకు బోర్ కొడుతుంది నేను ఒక్కదా అంత దూరం పర్టికులర్ ప్లేస్. అప్పుడు కూడా అంతే, నువ్వు ఒక్కదానే ఆడిషన్ పోమంటే కూడా నేను పోను. నాకు చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ సీరియల్ వచ్చింది, ఏం అవసరం పోవడం. యూ గాట్ మై పాయింట్. ఎవ్రీ సింగిల్ ఆడిషన్ అంటిల్ నౌ ఐదర్ హ్యావ్ మై కేర్ టేకర్ అలాంగ్ ఆర్ మై బ్రదర్ అలాంగ్ ఆర్ మామ్ ఆర్ డాడ్, అండ్ ఈవెన్ ఈస్ లైక్ దే వర్ అరౌండ్ విత్ మీ ఈవెన్ నౌ. అంటే సింపుల్, నాకు ఎలా అంటే when I'm driving and coming, I want someone to talk to me. I have that habit. With that habit I usually have someone around, or otherwise I'll at least have my mom on call and come. షూట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను నువ్వే తెలుస్తుంది కదా ఎంత మాట్లాడుతున్నాను. ఇంత వాగుడికై సైలెంట్ ఉండలేదు కాబట్టి ఎవరినో ఒకరిని పెట్టుకుని పోతా. సో అంత క్యాల్కులేషన్స్ ఏం చేసుకోలేదు నేను. సింపుల్, నేను ఎవరితో ఒకరితో మాట్లాడుకుంటూ ఉండే అలవాటు ఉంటుంది. అండ్ ఆ రోజు సిచ్యుయేషన్లో వచ్చి ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం హైదరాబాద్ ఈజ్ నాట్ అవర్ సిటీ. సో ఇలా ఆడిషన్ ఏదో ఉందంటే మమ్మీ ఇలా వచ్చింది అంటే డాడీ వచ్చేసి సరే ఏదో చూసుకొచ్చేద్దాం పదా అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ముగ్గురు ఇక్కడే ఉన్నాం కాబట్టి. ఎవరోజు డాడీ లేకపోతే మమ్మీ నేను
వెళ్ళే వాళ్ళము ఆర్ మమ్మీ లేకపోతే నేను డాడీ వెళ్ళే వాళ్ళమేమో. బెంగళూరు కాదు కదా లైక్ డాడీ వర్క్లో ఉండడానికి అలా. సో వీ కేమ్ వెళ్దామని చెప్పేసి వి వెంట్ దేర్. ఐ డెంట్ లైక్ ద ప్లేస్. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ దీస్ పీపుల్ ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. దే సిమ్ బికాస్ ఆల్రెడీ నేను రాజా మీరు కేక చేశాను. ఐ నో హౌ అ మూవీ ఆఫీస్ లుక్స్ లైక్. ఐ నో హౌ ఆర్గనైజ్డ్ అక్కడ ఉంటాయి అన్ని. ఇది డెఫినెట్గా వీళ్ళు మూవీ తీసే మొహాలు కాదని నాకు అనిపించింది. దే జస్ట్ అంటే ఇప్పటికీ వాళ్ళు ఏం మూవీస్ తీయలేరుగా మరి అయితే. సో యా ఐ జస్ట్ ఫెల్ట్ నో. I said no. Daddy said okay. Mummy said okay pada ani. I came down. I drank some coconut water and akkadi nunchi ekkado vellam anukunta shopping ki because 2 days lo నాకు నా ఫస్ట్ సీరియల్ ది కాస్ట్యూమ్స్ కావాల్సి వచ్చింది అని. దాని తర్వాత వేరే మూవీస్ కి ఏం ట్రై చేయలేదా? లేదు నాకు కాల్స్ రావడం కానీ ఈ సీరియల్ చూసిన తర్వాత లేదు ఐ రియలీ డిడ్ గెట్ ఎ కాల్ అంటిల్ ఏం చేస్తున్నాను గౌరమ్మ చేసేటప్పుడు భీమ్లా నాయక్లో ఏదో క్యారెక్టర్ ఉందని కాల్ చేశారు. బట్ సీరియల్ వాళ్ళ షూట్ ఉందని చెప్పి దే డింట్ అలో మీ. ఫీల్ అయ్యారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కోర్స్ కదా లైక్ ఎంతమందికి వస్తాయి. రియలీ వాంటెడ్ టు డూ బట్ ఐ కుడెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలరీకి మన నాగార్జున సార్తో యాడ్ కన్ఫర్మ్ కూడా అయిపోయిందని కాల్ వచ్చింది. అగైన్ ఐ యూస్ టు డూ ప్రేమ ఎంత మధురం అట్ దట్ టైమ్. ఇంకా వాళ్ళ షూట్ డేట్స్ అలో చేయలేదు. దట్ ఈస్ హౌ ఐ లాస్ట్ దోస్ బోత్. అండ్ అందుకే అట్ ప్రెసెంట్ నేను ఓన్లీ గుడి గంటలు చేస్తున్న రీజన్ ఏంటంటే గుడి గంటలు 9 to 10 days per month ఉంటుంది. మిగతా 20 days ఐ కెన్ డూ సంథింగ్ ఎల్స్ కదా. చాలా ఒక సీరియల్ చేస్తున్నాము, మనకు దీనివల్ల మనకు రావాల్సిన బ్రేక్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. సో నాకు ఈ మిగతా 20 daysలో ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై ఫిట్నెస్. ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఇఫ్ ఐ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ కానీ ఆర్ మూవీస్ కానీ. సో యా ఓకే. అంటే మొత్తం సీరియల్స్ అని బిజీ అయిపోయారు. మంత్లో 10 days ఉంటుందా సీరియల్ షూట్? యాక్చువల్లీ వీక్స్ ప్రకారంగా తీసుకుంటారు. మన గుడి గంటలు 2nd and 4th week అంటారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. వాళ్ళు ఎన్ని డేస్ షూట్ చేస్తారన్నది వాళ్ళ ఇష్టం. సమ్ టైమ్స్ టెలికాస్ట్ ప్రాబ్లమ్ ఉంది, ఎపిసోడ్స్ ఎక్కువ తీసుకోవాలంటే 12 days చేసిన రోజులు కూడా ఉన్నాయి. 12-13 days కూడా చేస్తారనమాట. బట్ యూజువల్గా ఆన్ యావరేజ్ 9 to 10 days is what we do. అండ్ సీరియల్స్ గురించి నేను విన్నది ఏంటి అంటే అగ్రిమెంట్ చేస్తారంట కదా కొంతమంది. అంటే లైక్ ఇప్పుడు ఈ సీరియల్ ఉంది, కొన్ని సీరియల్స్ ఏమంటారు జనరేషన్ మారుతూ ఉన్నా కూడా ఇంకా సాగుతూ ఉంటాయి కదా. అలా ఏమైనా అగ్రిమెంట్ చేసుకుంటారా 1 year 2 years ఇలా? నేనైతే చేసుకోలేదు, అందుకే నాకు దాని గురించి తెలియదు. ఐ హర్డ్ లైక్ ఫ్యూ మెంబర్స్ లైక్ నేను ఇన్ని ఎపిసోడ్స్ దాకే చేస్తాను అని పెడతారు. చాలా సీరియల్స్ లో చూసాం సడన్ గా హీరో చేంజ్ అయిపోవడము ఆర్ ఎల్స్ నాట్ ఎవ్రీ టైమ్ వాళ్ళు అగ్రిమెంట్ వల్లే వెళ్ళిపోయి ఉంటారు అన్నదంతా ఊరికే. బట్ కొంతమంది పోస్ట్లు కూడా పెట్టారు ఇన్స్టాలో, నాకు ఇంతవరకు అగ్రిమెంట్ ఉండే అందుకే నేను ఐ డోంట్ నో. ఫ్యూ మెంబర్స్ నిజంగానే దట్ ఇస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఫ్యూ మెంబర్స్ నిజంగానే అప్పటిదాకే అగ్రిమెంట్ చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫ్యూ మెంబర్స్ ఏదైనా కొంచెం నార్మల్గా దే వుడ్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్, ఎనీ బీఫ్ దేర్. సో అందుకని చెప్పేసి దే మైట్ హ్యావ్ క్విట్ ద సీరియల్. అండ్ ఎవరు దాని అవన్నీ బయట పెట్టి మొత్తం హిస్టరీ మొత్తం ఎవరు పెట్టాలని చెప్పి కోరుకోరు కాబట్టి దే మస్ట్ హ్యావ్ సింప్లీ సెడ్ దట్. అదే చెప్తున్నా, నిజంగానే అలా నేను సో అండ్ సో ఇన్ని ఎపిసోడ్స్ దాకే చేస్తాను, ఇంతకాలమే చేస్తానని అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఫ్యూ అదర్స్ ఊరికే లేనిపోందంతా దే డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆర్ దే డోంట్ వాంట్ టు లాగ్ ఇట్ అండ్ ఆల్. కాబట్టి నేను ఇంతవరకే చేశానని కూడా చెప్పుకోవచ్చేమో. వీ నెవర్ నో ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో అంటే నిజాలే చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఒక కవర్ డ్రైవ్ లాగా. అలా కవర్ డ్రైవ్ అని కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ లో 100 నడుస్తుంటది ప్రత్యూష, అవన్నీ నేను వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఫ్యూ టైమ్స్ ఐ జస్ట్ సే ఏం లేదు నార్మల్ గా అని కూడా చెప్పేసి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న గొడవలు జరుగుతుంది అనుకో, ఆ గొడవలు జరుగుతున్నప్పుడు నువ్వు మీ ఇంట్లో జరుగుతున్న గొడవ మొత్తం ఎటు జెడ్ వచ్చి చెప్తావా ఆర్ ఏదైనా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తావా? అంతే. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ ఎవ్రీవన్ టు నో ఎవ్రీథింగ్. అగ్రిమెంట్ విషయం పక్కన పెడితే అంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్. కొంతమంది వద్దనుకోవడమో ఆర్ఎల్స్ తీసేయడమో అది ఒక అగ్రిమెంట్ బయట పెడుతున్నారు. ఓకే. ఇంకొంతమంది ఏంటి అంటే కొన్ని సీరియల్స్ ఆల్ ఆఫ్ సడన్ ప్రొడ్యూసర్ ప్రాబ్లము
ఇలా ఆగిపోతాయని కూడా విన్నాను సీరియల్స్. లైక్ ఇప్పుడు మీరు చాలా వరకు ఇప్పుడు ఏదైతే అన్నారు ఇందాక, చాలా వరకు యాడ్స్ వచ్చాయి, భీమ్లా నాయక్ వంటి ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. సో మీరు చేస్తున్న ఈ సీరియల్ ప్రాజెక్ట్ కోసం వాటన్నిటి గురించి వదిలేసుకున్నారు ఆఫర్స్. సో ఆల్ ఆఫ్ ఒక సీరియల్ అలా ఆగిపోతే మరి ఆర్టిస్ట్లకు ప్రాబ్లం అవుతుంది కదా. డెఫినెట్లీ అవుతుంది ప్రత్యూష. లైక్ ఇప్పుడు నేను ఎలా అంటే భీమ్లా నాయక్ వచ్చినా కూడా నేను ఎందుకు వదులుకోవాలంటే ఐఎమ్ కమిటెడ్ టు దిస్ ప్రాజెక్ట్. సో నేను అలా సడన్గా నేను వెళ్ళిపోలేను కూడా, కాబట్టి ఐ హ్యాడ్ టు డూ దిస్. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ మాటల సడన్గా ఆపేస్తారంటే వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ టూ ఆఫ్ మై ప్రాజెక్ట్స్ ఒకటైతే చాలా పాపులర్ అయిన ఒక సీరియల్ ఆగిపోయింది. ఇలా కౌంట్ చేసుకుని నువ్వు చెప్తుంటే ఐఎమ్ రియలైజింగ్ సడన్గా ఆపేశారనమాట. సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి నా కళ్యాణి అని చెప్పాను కదా, సడన్గా దర్ ఇస్ నో రీజన్. చాలా స్టోరీ ఉన్నింది, ఇట్స్ నాట్ అ రీమేక్, ఇట్స్ నథింగ్, బట్ సడన్గా ఆపేశారు. యూ డూ నథింగ్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ప్రొడ్యూసర్ వచ్చి సారీ అమ్మా అని చెప్పి అనేస్తారు అంతే. వీ కాంట్ డూ ఎనీథింగ్ అలాంటి టైంలో. అండ్ ఇంకొక సీరియల్ డ్యూ టు ఐ మీన్ కొన్నిసార్లు యాక్టర్స్ని రీప్లేస్ చేయలేనప్పుడు, అదే యాక్టరే కావాలి అన్నప్పుడు, ఛానల్ డిమాండ్ ఉన్నప్పుడు రీప్లేస్ చేస్తే చాలా వరకు మన మెయిన్ రోల్స్ని రీప్లేస్ చేస్తే జనాలు దే కాంట్ సీ ఇట్. సో దే కాంట్ వాచ్ ఇట్. కాబట్టి అలాంటప్పుడు దే ఆర్ ఫోర్స్ టు ఎండ్ ద ప్రాజెక్ట్. అలాంటప్పుడు కూడా ఏం చేయలేం, ఓకే మనకి ఇంతే రాసి పెట్టుంది అనుకోవడం తప్ప. దిస్ ఇస్ వన్ బిగ్ డిసడ్వాంటేజ్ ఫర్ అ సీరియల్ యాక్ట్రెస్. ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ డిసడ్వాంటేజ్. దానికి ఎవరు ఏం చేయలేరు. అండ్ అగైన్ ఎవరు కావాలని ఆపరు కదా, వాళ్ళు కూడా చాలా వరకు ట్రై చేసి ఇంకా వాళ్ళ చేతిలో ఇంకా లేదు అన్నప్పుడే ఆపుతారు. కానీ అది ఆ సీరియల్ నమ్ముకొని ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు, సో మెనీ టెక్నీషియన్స్. బట్ చెక్స్ అవుతాయా, చెక్స్ ఇచ్చేస్తారా? ఇది లైక్ పేమెంట్ నాకు ఇప్పటిదాకా ఎప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఆగిపోవడం కానీ వాళ్ళు ఇవ్వలేకపోవడం అయితే అస్సలు అవ్వలేదు. టచ్ వుడ్ ఐ వర్క్డ్ ఇన్ వెరీ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ ఓన్లీ అంటిల్ నౌ. నో వన్ అలా పేమెంట్ ఎగ్గొట్టడం అవన్నీ నో. అంటే సీరియల్ అలా సడన్ గా ఎండ్ అయినా కూడా లైక్ దానికి ఏదో ఒక ఎండింగ్ ఇచ్చే కదా ఎండ్ చేస్తారు. సో న్యాచురలీ అది అవ్వగానే నార్మల్గా ఎప్పుడు పడేటట్టే 45 daysకి చెక్ వచ్చి పడిపోతుంది. సో అలా అంటే మనకు ఎవరికైనా జరిగిందేమో తెలియదు, కానీ నాకు ఇప్పటిదాకా ఏ ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొట్టడం జరగలేదు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇండస్ట్రీ. నాకు అలాంటి ప్రొడ్యూసర్ ఎవరు తగలేదు నిజంగా. బట్ చాలా మంది మంచి ఫేమ్ ఉన్న పెద్ద పెద్ద సీరియల్స్ వాళ్ళే చెప్తుంటారు చెక్స్ మోస్ట్లీ. మరి ఇప్పుడు 9 months వరకు కూడా ఆగిపోయినా కూడా చేస్తూ ఉంటారంట. లేదు, నేను కూడా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అంతా విన్నాను, అరే అన్ని రోజులైనా పేమెంట్ ఇవ్వలేదంట అదంట అంటే. నిజంగా నాకు ఇప్పుడు దాకా అవ్వలేదు తెలుసా. అరే దిష్టి పెట్టకండి నాకు అసలు లేదు. నో వే, నో డామ్ వే, నో వన్ డిడ్ దట్ టు మీ అంటిల్ నౌ. నా చెక్స్ అన్ని నీట్గా వచ్చాయి నాకు. కానీ జ్యోతిక గారికి చెక్స్ ఆగిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులేండి. ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అండ్ మంచిగా ప్రమోషన్స్ అంటే ఇన్స్టా రీసెంట్ గానే ఫాలోవర్స్ ని గెయిన్ చేయడం స్టార్ట్ చేసింది ప్రత్యూష. ఇది కూడా చెప్తున్నా, నేను అనుకునుంటే ఎప్పుడో మ్యూజికలీ టిక్ టాక్ వచ్చినప్పుడు చేసింటే ఇప్పుడు నేను కూడా బాగా అయ్యేదాన్నేమో. ఇంతే సింపుల్. మనకు చేయడం రాదేమో, నాకు బద్ధకం, ఎవరు చేస్తారు అనేసి ఇప్పుడు ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నా తమ్ముడు వచ్చి చేయి పదా నువ్వు ఏదో ఒకటి చేయి అని చెప్పి నా తమ్ముడు ఫోర్స్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అంటే వి వర్ నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్ ప్రత్యూష. నిజంగా చెప్తున్నా, మా ఫ్యామిలీ ఇవాళ ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై మదర్. బికాస్ డాడీ ఏం చేయలేదా అని కాదు, రాసేసుకోకండి. మై డాడీ ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ కామ్, కంపోజ్డ్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్ అనమాట. కైండ్ అండ్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్. మా అమ్మ అలా కాదు, అమ్మ నిజంగానే భద్రకాళి. మా అమ్మ నిజంగానే భద్రకాళి. నాకు ఈ సెకండ్కి మా అమ్మ అంటే చాలా భయం. నేను ఎవరికైనా ఈ వరల్డ్లో భయపెడతానంటే అది మా అమ్మకు మాత్రమే. ఈవెన్ నౌ, బికాస్ తను కొడుతుంది తిడుతుంది అని కాదు, షీ సచ్ అ డిసిప్లిన్ పర్సన్. ఈ టైం నిద్ర లేవాలి, ఈ టైంకి ఇలా ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. దట్ ఈస్ హౌ షీ బాట్ us up. ఈవెన్ డాడీ కూడా హీ ఫాలోస్ దట్. హీ ప్రౌడ్లీ సేస్ దట్ నా వైఫ్ వల్లనే ఇవంతా. సింపుల్. దేర్ వాజ్ అ టైమ్ వేర్ మేము మొత్తం వీళ్ళని నమ్మి బిజినెస్లో మొత్తం మోసపోయాం. మొత్తం ఆన్ రోడ్ కంప్లీట్ ఏం లేకుండా ఉన్నింది.
లైక్ ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళకి పోయింది మొత్తం. ఉన్న ఇల్లు కూడా లిటికేషన్లో పడిపోయి ఆన్ రోడ్స్ అంతా పడేసి సామాన్లు అంతా పడేసి ఆ పొజిషన్ నుంచి ఆ తర్వాత అమ్మమ్మ వాళ్ళు కూడా దే స్టెప్డ్ అప్. అండ్ దెన్ మాకు మమ్మీ డాడీ వాళ్ళకి మై పేరెంట్స్కి కూడా అంతే నమ్మి వీళ్ళు ఎవరికో ష్యూరిటీ ఉండడం, ఎవరైతే అందరు జనాలు ఒకరి దగ్గర డబ్బు వాళ్ళు పారిపోవడం, ష్యూరిటీ ఉన్న మా అమ్మ నాన్ననే పట్టుకోవడం. వీ వెంట్ త్రూ అ లాట్. ఆ టైంలో అట్ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాస్ బిసైడ్ మై ఫాదర్. ఏం కాదు మనం చూసుకుందాం, మనం చేద్దాం అని చెప్పి. వీ లిటరలీ ఉన్న నగలన్నీ అమ్మేసాము. అన్నీ ఏముంది, అన్నీ ప్రాపర్టీస్ నగలు అన్నీ అమ్మేసాం మేము. అన్నీ అమ్మేసి వీ స్టార్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. యు నో వాట్, దేర్ వాజ్ అ టైమ్ గైజ్, ఇది కరెక్ట్గా వినండి, దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ వాజ్ సో చోట్ ఇంకా బొరుగుతున్నాననే అంటారుగా, అలాంటి బొరుగుతున్నామనే అంటారు కదా 4 కళ్ళతో. అంత చిన్న పిల్ల ఉండే టైంలో చెప్పాను కదా గ్రౌండ్ జీరో మొత్తం ఏం లేకుండా అయిపోయామని. అమ్మ యాక్చువల్లీ పెళ్లి చేసుకునే టైం షీ డిడ్ంట్ వాంట్ టు మ్యారీ బికాస్ అమ్మకి ఇంకా చదువుకోవాలని ఉన్నింది. బట్ దే గాట్ మ్యారీడ్ ఇన్ 1998. అమ్మ అప్పుడు స్కూలింగ్ అప్పుడే అయింది, 10th అయిపోయింది అంతే. తర్వాత అప్పుడు ఇట్ వాజ్ వెరీ కామన్ పీపుల్ గెట్టింగ్ మ్యారీడ్ ఇన్ టెండర్ ఏజ్ కదా. సో బలవంతంగా పెళ్లి చేసి ఇచ్చారు అమ్మకి. అండ్ నేను 1 yearకి నేను పుట్టాను. 99 ఇస్ మై, సో చెప్పేసాను నా ఏజ్. 99 ఐ వాజ్ బోర్న్. ఇంకా తర్వాత ఒక 4-5 yearsకి ఇట్లా అయ్యింది, మొత్తం జీరో అయిపోయిన టైంలో ఏం చేయాలో తెలీదు. అండ్ గ్రౌండ్ జీరో నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటూ, బట్ గాడ్ హెస్ ఆల్వేస్ బ్లెస్డ్ ఇట్. బట్ మాకు ఫుడ్ లేదనో ఆర్ లేకుంటే బేసిక్స్ లేదనో అన్నట్టయితే నిజంగా మమ్మీ డాడీ ఇద్దరు అవ్వనీయలేదు. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వేర్ ఐ స్లెప్ట్ హంగ్రీ అని. నో, ఐ ఆల్వేస్ స్లెప్ట్ విత్ మై టమ్మీ ఫుల్, ఎప్పుడు అంతే బాగానే. ఆ తర్వాత స్లోగా వీ కేమ్ బ్యాక్ అండ్ హియర్ వీ ఆర్ టుడే. అండ్ డాడీకి అప్పుడు ఎవరు లేదు, ఇంత లాస్ అయిపోయి ఏం చేయాలో తెలియదు అనే టైంకి ఉన్న ఏకైక పర్సన్ పక్కన మమ్మీ. సో జ్యోతిక ఫుల్ అంటే చూస్తుంటే మాట్లాడుతుంటే వింటుంటే ఫుల్ ఫ్యామిలీ పర్సన్ లాగా అనిపిస్తుంది. సో ఈ 1 hour ఇంటర్వ్యూలో మొత్తం అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, సో మొత్తం ఇలా పర్టికులర్గా ఉంది లైఫ్, చాలా డీసెంట్గా. సో ఐ థింక్ జ్యోతికకి రాబోయే హస్బెండ్ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సనే కావాలనుకుంటాను, లైక్ మీలాగే ఆలోచించాలి, ఫ్యామిలీ పర్సన్. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ ద టైప్ ఆఫ్ పర్సన్ ఐ నీడ్. సింపుల్, నాకేంటంటే ఐ వాంట్ అ పర్సన్ హూ డజంట్ హ్యావ్ దట్ సో కాల్డ్ మేలు, నేను ఇలానే ఉంటా కైండ్ ఆఫ్. నో, మన పురాణాలే చూసుకుంటే దేవుడు అంతటి వాడైనా సరే వెళ్ళి శివుడు అంతటి వాడైనా సరే పార్వతిని బ్రతిమలాడతాడు, బుజ్జగిస్తాడు. ఆయనకు లేని ఈగో మన మనుషులకి ఏంటండి. అండ్ నేనైతే ఈగో చూపియను. అట్ ద సేమ్ టైమ్ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఐఎమ్ ఎర్నింగ్ మనీ, ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఐఎమ్ వర్కింగ్ అట్ హోమ్, ఐఎమ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ అట్ హోమ్, ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. వెరీ సింపుల్ అంతే. నేను ఇక్కడ పెద్ద క్యాల్కులేషన్స్ ఏం వేసుకోలేదన్నమాట. పెద్ద ఆస్తిపరుడు కావాలన్న కోరికలు ఏం లేవు, ఉన్నదంతా ఉంటాను. లైక్ అట్లా అని చెప్పి నేను మొత్తం ఏమీ లేకుండా ఉంటానని చెప్తే అది అబద్ధాలు. బికాజ్ అఫ్ కోర్స్ అమ్మాయిలకి ఖర్చులు ఉంటాయి కదా, కాస్మెటిక్స్ అని చెప్పి, బట్టలు అని చెప్పేసి. మా పేరెంట్స్ నన్ను ఇలా చూసుకున్నారంటే డెఫినెట్గా వచ్చేవాడు ఇలానే చూసుకుంటే చాలు, ఇంత కిందకు వద్దు, అలా పైన కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎగ్జాక్ట్గా చూసుకున్నా కూడా చాలు. ఐ హ్యావ్ అ బ్రదర్ హూమ్ నేను సడన్గా 3 o'clockకి నైట్ నిద్ర లేచి నాకు మ్యాగీ కావాలి భాస్కర్ అన్నానంటే నైట్ 3కి నిద్రలో నుంచి లేచి మరి నాకు మ్యాగీ చేసిస్తాడు నా తమ్ముడు. నాకు హీ హాస్ సెట్ ద బార్ సో హై. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మొగుడిని కూడా నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. మా డాడీ నాకు ఇప్పుడు ఇది కావాలి అని చెప్పన్నానంటే ఎందుకు నాన్న సరేలే అని చెప్పే పేరెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్ ఓన్లీ. ఇవే ఉంటాయి నా నోట్ చేసుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఐ డెఫినెట్లీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు బీ ఫిల్దీ రిచ్ అండ్ ఆల్. అట్లా అని చెప్పేసి ఊరికే కూర్చుంటాను నేను ఇంట్లో ఇలా పాండా లాగా అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఐ బిలీవ్ ఈచ్ one of us should work hard, should do any work at least. Does it matter what your salary is, you have to work hard. So పని చేసుకోవాలి. జ్యోతిక కంటే ఎక్కువ ఏం చేయాలా?
ఈక్వల్ గా ఆన్ చేసినా చాలు ప్రత్యూష, నాకు నిజంగా అంత ఎంత ఆశ లేదు చెప్పరా? తెలుసా? అది చెప్పమ్మా, అది మా ఆడిటర్ చూసుకుంటాడు. ఐటీ ఎలా కడుతున్నాను కదా, టాక్సెస్ కడుతున్నా కదా, అదైతే చెప్పను. అంటే పాపం ఇన్ని క్వాలిటీస్ మ్యాచ్ టిక్ టిక్ పెట్టుకుంటూ ఉంటారు, అక్కడ ఒకటి అంటే ఎంత ఎర్నింగ్ దగ్గర మాత్రం పాపం అది question అమ్మ mark వాళ్ళు పెట్టుకోలేదు. చూసుకుంటారు ప్రత్యూష్. అండ్ హానెస్ట్లీ అట్ ప్రెసెంట్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ప్లాన్స్. అంటే మ్యారేజ్ ప్లాన్స్ కానీ రిలేషన్షిప్ ప్లాన్స్ కానీ నిజంగా నాకు లేదు, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నాకు కామెంట్స్లో కూడా మీకు మ్యారేజ్ అయ్యిందా, మీకు లవర్ ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఇంతసేపు ఉన్నా ఒక్క కాల్ రాలేదు. మీకు కనిపిస్తుందో లేదో నాకు ఒక్క కాల్ రాలేదు. బికాస్ దట్ ఈస్ హౌ ఐఎమ్. అండ్ యు నో, ఈవెన్ నా షూట్లో అసిస్టెంట్కి తెలుసు ఒక్క కాల్ రాదు. ఎయిర్టెల్ వాడు కాల్ చేస్తాడు, లేకుంటే ఇన్సూరెన్స్ కావాలా అని ఇంకోటి కాల్ చేస్తాడు, లోన్ కావాలా మొబైల్లో డేటా అయిపోయింది, రీఛార్జ్. అలాంటి జొమాటో స్విగ్గీ వాడు మాత్రం టైం లేదు. జొమాటో స్విగ్గీని ఏం చేస్తానంటే, షూట్లో ఉన్నానంటే కాంటాక్ట్ నంబరు నా అసిస్టెంట్ ఇచ్చేస్తాను అనమాట. అది వాడి బాధ. అంటే ఆ కాల్ వచ్చినా నాకు చిరాకే. నిజానికి మనం తిన్నామా, నీకు ఆకలిస్తుందని జొమాటోకే బాగా తెలుసా. నాకైతే వస్తూ ఉంటాయి, ప్రత్యూష యువర్ హంగ్రీ ఇలాంటివి. నేను ఒక 10 months నుంచి ఆ నోటిఫికేషన్ అంతా ఆఫ్ చేసుకున్నా ప్రత్యూష, బికాజ్ ఐ వాజ్ ఇన్ వెరీ స్ట్రిక్ట్. ఆన్ చేసుకోండి బెటర్, మనకంటే ఒక పర్సన్ ఉన్నారు మన గురించి నాకు అలాంటి ఫీలింగ్ కూడా రాదు. బికాజ్ ఆటోమేటిక్ షూట్ లో ఉన్నాను అనుకో, ఆటోమేటిక్ గా ఒక 7కి 8కి అలాగా ఐ గెట్ అ కాల్ అనమాట నా తమ్ముడి నుంచి, అక్క ఏం తిందామని చెప్పేసి. నిజంగా ఏం తిందామంటాడు. అదా మార్నింగ్ పొద్దున లేచాక ఐఎమ్ యాక్చువల్లీ, అంటే అలవాటు అయిపోయిందా ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ మై డైలీ రొటీన్ ఇస్ లైక్, షూట్ ఉన్న రోజు ఐ విల్ టెల్ యూ, మార్నింగ్ లేచి ఐ జస్ట్ డూ స్మాల్ నార్మల్ వర్కౌట్స్. నేను జిమ్కి వెళ్ళలేను కాబట్టి ఐ జస్ట్ డూ దిస్ పుషప్స్ ఆర్ స్క్వాట్స్ అలా చేసేసి ఐ ఫస్ట్ షవర్ అవ్వగానే పూజ చేస్తాను. పూజ చేయగానే మేకప్ వేసుకుంటాను. మేకప్ వేసుకోగానే నా బాల్కనీలో కూర్చొని నా మగ్లో మంచిగా ఇన్స్టెంట్ కాఫీ వేసుకొని, ఇన్స్టెంట్ కాఫీ ఐ డోంట్ హ్యావ్ అ కాఫీ బార్ యట్, సో బ్లాక్ కాఫీ తాగేసి ప్రశాంతంగా అలా కూర్చుని మొత్తం, అంటే నా ఇంటి దగ్గర ఐ గెట్ దిస్ పికాక్ సౌండ్స్ అండ్ ఆల్ అనమాట. అని వినుకుంటూ మెల్లగా నా అసిస్టెంట్కి కాల్ చేస్తా, అరే ఒక 10 minutesలో వస్తున్నారా అని. హా మ్యామ్ అంటాడు, పెట్టేస్తా. ఆ తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతా. నా కార్లో ఫస్ట్ ప్లే అయ్యేదే వెంకటేశ్వర స్వామి స్తోత్రం. అది వినుకుంటూ షూట్కి వెళ్ళిపోగానే ఇంకా అక్కడ రెగ్యులర్ నార్మల్ అనమాట. అంటే మీకు కూడా సేమ్ టైమింగ్స్ ఉంటాయి నార్మల్గా? సీరియల్స్ అంటే మార్నింగ్ 6 o'clock వెళ్తారు, లేదు నేను 6కి వెళ్ళాను అనమాట. నేను బేసిక్గా ఇంట్లోనే మేకప్ చేసేసుకుంటా. నేను మేకప్ అక్కడ చేసుకోను కాబట్టి, అంటే అలవాట్లేదు ఇప్పుడు దాకా. సీరియల్ షూట్ అంటే మేకప్ నేను ఇంట్లోనే చేసేసుకుంటాను కాబట్టి. సో మనకు 9 కెమెరా స్టార్ట్ అవుతుంది కదా, నాకు 8:15కి వెళ్ళిపోతే చాలా. 8:15కి వెళ్ళి హెయిర్, ఇంకా ఈ మధ్య అయితే హెయిర్ స్టైల్ ఇంతే లూజ్ హెయిర్ కాబట్టి అది కూడా నాకు ఉండదు. సో జస్ట్ కాస్ట్యూమ్ వేసేసుకున్నంటే ఇలా రెడీ అంతే, ఐమ్ డన్ ఇంకా. అండ్ ఇంకా డే మొత్తం షూట్లో జరుగుతూ ఉంటుంది. ఆ షూట్లో కూడా నేను తిననని చెప్పే కంప్లైంట్, నేను తింటాను. ఇప్పుడు నేను లావు ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ తింటాను, ఎవరు అనలే. ఐ వాజంట్ ఫ్యాట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ ఈట్, ఐ వాజ్ ఓన్లీ ఫ్యాట్ బికాస్ ఆఫ్ అంటే జిమ్ మానేయడం వల్ల అండ్ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల, మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఐ గ్రూ ఫ్యాట్. ఈవెన్ చాలా మంది అడుగుతారు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఎలా అవ్వాలి. అంతకంటే ముందు ఏంటంటే, మీరు నార్మల్గా ఎక్కువ మేకప్లోనే ఉంటారు కదా, అంటే మార్నింగ్ అంటే 8:50 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఈజీగా 8-9 hours మేకప్ 7కి వేసుకుంటా మేకప్. మార్నింగ్ 7కి వేసుకుంటాను, దట్ ఈస్ మై టైమ్. సో 7కి వేసుకున్నా అంటే నైట్ 9:30-10 దాకా ఉంటుంది మేకప్. సో అంత టైం మేకప్ ఉంటుంది ఈజీగా, మంత్లో హాఫ్ మంత్ మేకప్ ఉంటుంది. మరి ఎలా మనం చేస్తున్నారు ఇదంతా? స్కిన్ కేర్ లైక్ నువ్వు ఇప్పుడు మన కెమెరాలో ఎంత మాత్రం కనిపిస్తుందో మనకు, యూఆర్ లుకింగ్ అట్ మీ డైరెక్ట్లీ కదా. డూ యూ ఫీల్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ ఆన్ ద ఫేస్ అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ డార్క్ సర్కిల్స్. అవును, ఎందుకంటే నేను టైమర్ పెట్టుకుని 8 hours నిద్రపోతా. ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ స్లీపింగ్ ఫర్ 7.5 to 8 hours ఎవ్రీ డే. ఐ మేక్ ష్యూర్ ఐఎమ్ డ్రింకింగ్ ప్రాపర్ వాటర్. కొంతమంది చెప్పి 5 లీటర్ 6 లీటర్లు ఏం తాగాల్సిన అవసరం లేదు, మినిమం 2 to 2.5 liters అయినా వాటర్ తాగాలి. బికాస్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏం తింటామో అదే మన బాడీ. స్కిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ కదా. సో ఇలా మెయింటైన్ చేస్తున్నారనమాట, మంచిగా జిమ్, మంచి హెల్దీ ఫుడ్ అండ్ స్లీప్, అన్ని లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తున్నారు. ఓకే. సో అండ్ సీరియల్ సెట్ల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ మీకు మొత్తం?
ఇట్స్ లైక్ హోమ్. అంటే అదే మనము 3 years నుంచి మనం అదే చేస్తున్నప్పుడు ఇట్ డజంట్ ఫీల్ లైక్ అ సెట్ ఎనీ. ఫేవరెట్ పర్సన్ ఎవరు మీ సెట్లో? అందరూ బాగుంటారు ప్రత్యూష. అక్కడ అసలు మాకు ఎవరికి గొడవలని, కోల్డ్ వార్స్ లాంటిది ఏం లేదు మా సెట్లో. నిజంగా టచ్ అసలు అసలు ఎవరికి ఏ గొడవలు లేవు తెలుసా. వెళ్తాం మంచిగా అందరూ కలిసి, అందరిది సీన్ ఉంటే అందరు కలిసి చేసుకుంటాం, లేకుంటే లేదు. reels చేసుకుంటారు. రీల్స్ నేను అనిల గారు కొంచెం ఎక్కువ చేస్తాం అనమాట. డాన్స్ అనిల గారు నేను కొంచెం ఎక్కువ చేస్తాము. ఆ ఒక్క పాటలో అందరూ ఇంకా అంత హైపర్ యాక్టివ్ కాదు కదా పాపం. అండ్ సీన్స్ ఉంటాయి అందరికి. ఇప్పుడు లైక్ అమ్ముకి అమూల్యకి షార్ట్ ఉన్నప్పుడు నేను ఫ్రీ ఉండొచ్చేమో, ఆ టైంలో అనిల గారు కూడా ఫ్రీ ఉండొచ్చేమో. బికాజ్ మేమిద్దరం ఎక్కువ సీన్స్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మేమిద్దరు రీల్ ఇలా ఇది చూసుకుంటాం, ఇలా మా చేద్దాం ఇలా చేస్తాం అనమాట. మేము రీల్ చేసేది చూసినా కూడా మీరు నవ్వుతారు. మేము టైం లేకుండా 5 minutesలో చేస్తాం, 5 minutes 2 minutesలో ఇలా చేసి మొన్న పోస్ట్ చేసింది. ఐ థింక్ ఒక్కటేసారి తీసింది అంతే. అండ్ అనిల గారు అసలు ఎంత యాక్టివ్ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు కదా. అంటే ఐ విష్ నేను ఫ్యూచర్లో తన ఏజ్కి వచ్చినప్పుడు తనంత యాక్టివ్ ఉంటే అదే 1000 కోట్లు నిజంగా. అసలు ఆమె ఇక్కడ చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, తెలుగు ఐ మీన్ మన మలయాళంలో చేస్తున్నారు. అరే తను మంత్ మొత్తంలో నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీతో ఒక 2-3 days కూడా ఉంటారో లేదో. అండ్ షీ లవ్స్ అవర్ ఫ్యామిలీ సో మచ్. మేము షార్ట్లో ఉన్నప్పుడు, సెట్లో ఉన్నప్పుడే వాళ్ళ పిల్లల కాల్స్ ఆర్ వాళ్ళ హస్బెండ్ కాల్స్ వస్తూ ఉంటుంది. హౌ స్వీట్ దే టాక్ తెలుసా నిజంగా. మా యాక్టర్స్కి అదొక్క డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. పర్సనల్ లైఫ్ అంతా ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో డాక్టర్స్, మన ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు కదా, అలా ఎలాగో మేము అలానే కష్టపడ్డాం. బయోబబుల్ అని చెప్పి అదే ఆర్ఎఫ్సిలో వివో షూటింగ్ యాక్చువల్లీ. యా, అప్పుడు గౌరమ్మ షూట్ నడుస్తుంది. ఐ వాజ్ దేర్ ఇన్ ఆర్ఎఫ్సి. అక్కడే మాకు అంటే టెస్ట్లు చేసి మమ్మల్ని తీసుకున్నారనమాట లోపల. ఇంకా బయట దీంతో మాకు ఇంకా సంబంధం లేదు. వి వర్ షూటింగ్ అట్ దట్ టైం.